సో JNTUH 3132 బీటెక్ ఎగ్జామ్స్ ఎవరైతే రాయబోతున్నారో సో వాళ్ళందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చెప్పాలి. మీకు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం. దాని ప్రకారం మీరు ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోండి. ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఎగ్జామ్లో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అది ఏంటో చెప్తాను, ఓకేనా? సో మీరు అనుకునేది ఒకటైతే అక్కడ జరిగేది ఇంకోటి అవుతుంది. సో దాని గురించి చెప్పబోయే ముందు ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని JNTU యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్ కూడా. టాపిక్లో వెళితే ఈ 3132 బీటెక్లో ఏంటంటే ఎగ్జామ్కి వెళ్తున్నారు, ప్రిపేర్ అవుతున్నారు. ప్రిపేర్ టిప్స్ అన్ని వీడియోస్ అన్ని ప్లేలిస్ట్ పెట్టేశాను. 32 వరకు పెట్టేశాను, 31 పెట్టాలి. అయితే ఇక్కడ ఏంటంటే మీరు గమనించాల్సింది, మీరు పొరపాటున కూడా ఏ రకంగా కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, మాల్ ప్రాక్టీస్ కేసులో బుక్ అయితే మాత్రం ఇక మీరు దేవుడి మీద భారం పెట్టాడు. ఎందుకంటారా? సో మాల్ ప్రాక్టీస్ బుక్ అయితే ఏమవుతుంది, ఆ సబ్జెక్ట్ వరకు బుక్లెట్ తీసేసుకొని మీతో ఒక లెటర్ రాపిచ్చేసి ఒక ఫామ్ ఫిల్ చేయించేసి మీ చేతిలో చిట్టీలుగానే దొరికితే దానికి స్లాబులు చేస్తారు. వేరే పద్ధతులు ఏదైనా అయితే దాని ప్రకారం ప్రొసీడ్ అవుతారు. ఆ సబ్జెక్ట్ ఏమవుతుంది, మాల్ ప్రాక్టీస్ అని చెప్పేసి -3 అని పడుతుంది కదా. అయితే రిజల్ట్ వచ్చినప్పుడు ఇప్పుడు వచ్చేసరికి రీసెంట్గా జరిగింది ఏంటంటే, పోయినసారి స్టూడెంట్స్కి ఒక సబ్జెక్ట్లో మాల్ ప్రాక్టీస్ దొరికితే మిగతా సబ్జెక్ట్ అన్ని రిజల్ట్స్ కూడా 0 రావడం అయితే జరిగింది. 0 అని కాదు, అది వేరే కారణం చూపించడం అయితే జరిగింది. దానికి ఇంకో దరిద్రం ఏంటంటే, వాటి ఇంటర్నల్స్ కూడా వాళ్ళు డిస్ప్లే చేయలేదు రిజల్ట్స్లో. సో కాలేజీల వాళ్ళు వచ్చేసరికి మేము మాత్రం ఒక సబ్జెక్ట్కి పెట్టాం, మరి ఎందుకు జరిగింది అంటే, ఒక కాలేజీలో అంటే అన్నిటికీ పెట్టున్నారు అనుకోవచ్చు, మిగతా కాలేజీలో కూడా అదే జరిగింది. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, మాల్ ప్రాక్టీస్ గైడ్ లైన్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంటు. సో మీరు ఒక సబ్జెక్ట్ తప్పితే ఒక సబ్జెక్ట్కి పెట్టాలని లేదు, అన్ని సబ్జెక్టులకు పెట్టినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. సెమిస్టర్ డిబార్ చేసినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. సెమిస్టర్ డిబార్ అంటే అది మీరు బిహేవియర్ బట్టి ఉంటుంది. మీ బిహేవియర్ బాగున్నా కూడా ఒక సబ్జెక్టు మాల్ ప్రాక్టీస్ దొరికినా కూడా యూనివర్సిటీ కూడా మిగతా పెట్టేదానికి కూడా ఛాన్స్ ఉంది. ఇది నేను చెప్పడం కాదు, మొన్న సెమిస్టర్లో జరిగింది. రిజల్ట్స్ మళ్ళీ రిలీజ్ చేస్తారా అని రూమర్స్ స్ప్రెడ్ చేసినా కూడా రిజల్ట్స్ రిలీజ్ కాలేదు. మళ్ళీ మిడ్ ఇంటర్వల్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి, మళ్ళీ ఎగ్జామ్స్ అన్నీ సక్రమంగా రాసి ఏమాల్ ప్రాక్టీస్లో బుక్ అవ్వకుండా మీరు సప్లీలో అప్పుడు పాస్ అయినా ఫెయిల్ అయినా అప్పుడు ఆ ఇంటర్నల్స్ కూడా దీంతో పాటు రిలీజ్ అవుతాయి. అందుకే నేను చెప్పేది ఒకటే, ఎప్పటికైనా కష్టపడి చదువుకోండి. ఒకవేళ మీ కాలేజీలో కనుక లూజ్గా వదిలేసి నేను చేసిన దొరకనంత వరకు ప్రాబ్లం ఉండదు. దొరికితే మాత్రం ఒక సబ్జెక్ట్ అవ్వచ్చు, రాసిన అన్ని సబ్జెక్టులు అవ్వచ్చు, లేకపోతే రాయబోయేవి కూడా ఎఫెక్ట్ పడవచ్చు. ఆ సెమిస్టర్లో ఆ మంత్లో ఏ అయితే ఎగ్జామ్స్ రాసేసారో ఆ టైంలో మొత్తం కూడా మాల్ ప్రాక్టీస్ కింద పడేదానికి ఛాన్స్ ఉంది. మీరు బిహేవియర్ బాగున్నా కావచ్చు, ఏదైనా కావచ్చు, మీది మాత్రం సాక్ష్యం దొరికితే. ఎందుకంటే మీరు ఒక ఫామ్ ఫిల్ చేస్తారు, అండర్టేకింగ్ ఫామ్ అబ్జర్వర్కి, ఓకేనా? సో ఇవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 3132 వాళ్ళు 2122 వాళ్ళకి ఆల్రెడీ చెప్పేసాను.